హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన వ్లాగ్స్ 27. ఈరోజు టాపిక్ ఏంటంటే యూనివర్సిటీస్ ఎలా చూస్ చేసుకోవాలి, అంటే దేని బేసిస్ పైన చూస్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి యూనివర్సిటీ అప్లై చేసుకోవడానికి, ఇంకా బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అని చెప్పబోతున్నాయి ఈ వీడియోలో. సో యూనివర్సిటీ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, దేని బేసిస్ పైన చూస్ చేసుకోవాలి, ర్యాంకింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ చూసుకోవాలి, ఇంకా నేషనల్ వైజ్ ర్యాంకింగ్ చూసుకోవాలి, గ్లోబల్ వైజ్ ర్యాంకింగ్ చూస్ చేసుకోవాలి, సబ్జెక్ట్ స్పెసిఫిక్ వైజ్ చూసుకోవాలి. నెక్స్ట్ మీరు చూస్ చేసుకున్న కోర్సు ఈ పర్టికులర్ యూనివర్సిటీకి ఎందుకు స్పెషల్ అని చూసుకోవాలి. నెక్స్ట్ 2 years కోర్స్ ఉందా లేదా, లైక్ 2 years కోర్స్ డ్యూరేషన్ మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీలో ఉందా లేదా చూసుకోవాలి. ఈ 2 years కోర్స్ డ్యూరేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 year కోర్స్ పీరియడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ ఇయర్ చూస్ చేసుకోవడం వల్ల మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దాని వల్ల మనకి ఫర్దర్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి, జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి. ఎందుకంటే మనం ఇంటర్న్షిప్స్ అవి చేస్తాం కాబట్టి జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాబట్టి జాబ్స్ కూడా వస్తాయి. ఇంకా 2 years కోర్స్ వల్ల మనకి 2 years ఎక్స్ట్రా ఓపీటీ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ 1 year కోర్స్ చూస్ చేసుకుంటే ఓన్లీ 1 year స్టడీ ఉంటుంది, నెక్స్ట్ 2 years ఓపీటీ పీరియడ్ ఉంటుంది. కాకపోతే వీసా టైం 3 years ఉంటుంది. సో 2 years కోర్స్ చూస్ చేసుకుంటే మనకి వీసా టైం 4 years ఉంటుంది మొత్తం. ఇది అడ్వాంటేజ్. సో మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీకి మంచి ప్లేస్మెంట్ రేట్ ఉందా లేదా చూసుకోవాలి, ఇంకా ఇండస్ట్రీ లింక్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ట్యూషన్ ఫీ అనేది 2 years కోర్స్ కలిపి 20 lakhs లోపల ఉండేలా చూస్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ. అదేలా అంటే లివింగ్ కాస్ట్ తక్కువ ఉండాలి, ఇంకా పార్ట్ టైమ్స్ అనేవి మంచిగా ఉండాలి. చుట్టుపక్కల మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ దగ్గర పార్ట్ టైమ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఇంకా అకామిడేషన్ వాకబుల్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఒక 10-15 minutes వాక్ వల్ల ఏం కాదు. ఒకవేళ బస్ ఫేర్స్ ఇంకా క్యాబ్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది. సో దీని బేసిస్ పైన ఒక 5 యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి యూనివర్సిటీస్. మనం యూనివర్సిటీ వెబ్సైట్ పేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, కానీ మనం అప్లై చేసుకుంటే ఛార్జెస్ పడుతుంది. ఇంకా కొంచెం ఏమైనా ప్రాబ్లం కూడా అవుతుండొచ్చు, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఇవ్వకపోయినా అయినా కూడా. అందుకే నా సజెషన్ ఏంటంటే బెటర్ టు అప్రోచ్ ఏ బెస్ట్ కన్సల్టెన్సీ విచ్ ఈస్ ట్రస్టెడ్. నాకు తెలిసినంత వరకు చాలా ఫ్రాడ్ కన్సల్టెన్సీ ఉంటాయి. సో గుడ్డిగా నమ్మకుండా ముందే అన్ని కనుక్కొని వెళ్ళండి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన యూనివర్సిటీస్ అసలు పెట్టుకోకండి, ఎందుకంటే చాలా వరకు కన్సల్టెన్సీ వాళ్ళకి యూనివర్సిటీస్ కి టైఅప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ యూనివర్సిటీసే రికమెండ్ చేస్తారు. కానీ అందుకోసమే మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది. వాళ్ళు ర్యాంకింగ్ అంటే ఏం చూడకుండా అప్లై చేస్తాం అంటారు. మనం అవన్నీ చూసుకొని వెళ్తాం కాబట్టి మనం చెప్పిన యూనివర్సిటీస్ కి అప్లై చేయమని చెప్పండి. నెక్స్ట్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ పాస్పోర్ట్, నెక్స్ట్ మెమోస్ ఇంకా ట్రాన్స్క్రిప్ట్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంకా రెజ్యూమే. ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇంకా మెమోస్ ఏంటంటే మెమోస్ మనకి ప్రతి సెమ్ తర్వాత ఇస్తారు, కానీ ట్రాన్స్క్రిప్ట్ ఏంటంటే సేమ్ మెమోసే కాకపోతే ట్రాన్స్క్రిప్ట్ అని రాసి ఉంటుంది. అని మనం కాలేజ్ లో అప్లై చేసుకుంటే ఇచ్చేస్తారు, ఎంతో కొంత చార్జ్ చేసి ప్రతి సెమ్ ట్రాన్స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. అవి అప్లై చేసుకుంటే 1 week లోపల ఇచ్చేస్తారు, అవి తీసుకోండి. నెక్స్ట్ రెజ్యూమేలో కూడా మీరు డిగ్రీ ఆర్ బీటెక్ లో చేసిన కోర్సు మాస్టర్స్ కోర్స్ సేమ్ అయితే ఏం ప్రాజెక్ట్ చేశారు, ఏం ఇంటర్న్షిప్ చేశారు అవన్నీ మెన్షన్ చేయండి రెజ్యూమేలో. రెజ్యూమే స్ట్రాంగ్ ఉంది మనకి యూనివర్సిటీస్ వచ్చే, లైక్ మనం పెట్టుకున్న యూనివర్సిటీస్ తొందరగా ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఓపి కూడా ఉంటుంది. ఎస్ఓపి మనం ఎలాగో కన్సల్టెన్సీకి వెళ్తాం కాబట్టి వాళ్ళు బిల్డ్ చేస్తారు, మనం అకాడమిక్స్ అన్ని చూసి స్ట్రాంగ్ ఉండేలాగా బిల్డ్ చేస్తారు ఎస్ఓపి. ఇవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మనకి 1 week లో ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది యూనివర్సిటీ నుంచి. సో ఒక యూనివర్సిటీ అని అప్లై చేసుకోకుండా ఒక 2-3 యూనివర్సిటీస్ అప్లై చేసుకోండి. అందులో మీకు ట్యూషన్ ఫీ ఏది తక్కువ ఉంది, ఇంకా లొకేషన్ ఏది బాగుంది, పార్ట్ టైమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూస్ చేసుకొని ఒక బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి మాస్టర్స్. అండ్ యూకే వెళ్ళడానికి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం అవ్వదు, యూనివర్సిటీస్ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో కన్సల్టెన్సీ వాళ్ళు యూనివర్సిటీకి కూడా ఛార్జ్ అవుతుంది అప్లై చేసుకోవడం అని చెప్తారు, అని నమ్మకండి. ఇంకా బై ద వే నా కన్సల్టెన్సీ వచ్చేసి న్యూ లైఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. డిస్క్రిప్షన్లో లింక్, వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్ అన్నీ ఇస్తాను. ఒకవేళ మీకు అవసరం అయితే చెక్ చేయండి. చాలా ట్రస్టెడ్ కన్సల్టెన్సీ. మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ప్లీజ్ డూ చెక్ అవుట్ గైస్. సో ఇది ఫుల్ వీడియో అబౌట్ హౌ టు చూస్ ఏ యూనివర్సిటీ. నెక్స్ట్ వీడియో ఫైనాన్షియల్ ఫండ్స్ ఎలా చూడాలో చెప్తా.
Please do subscribe to my channel. Thank you.